జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే జాతకుడికి మంచి ఆర్థిక స్థితి ఉంటుంది. జాతక చక్రంలో శుక్రుడికి కొన్ని గ్రహాలతో కనుక సంబంధం ఏర్పడితే జాతకుడికి మంచి ఆర్థిక స్థితి, మంచి స్థిరాస్తి, వాహన యోగం ఉంటాయి. జాతక చక్రంలో శుక్రుడికి శని, బుధ, రాహు, కేతు ఈ గ్రహాలతో కనుక సంబంధం ఏర్పడినట్లయితే జాతకుడి జీవితాంతం వరకు ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు, మంచి స్థిరాస్తి ఉంటుంది, జీవితంలో బాగా స్థిరపడతారు. శుక్రుడికి ఈ గ్రహాలు అంటే రాహు, కేతు, బుధ, శని ఈ గ్రహాలు 1, 5, 9 స్థానాల్లో ఉన్న, 3, 7, 11 స్థానాల్లో ఉన్న, 2, 12 స్థానాల్లో ఉన్న జాతకుడికి మంచి ఆర్థిక స్థితి ఉంటుంది. ముఖ్యంగా శుక్రుడికి బుధగ్రహ సంబంధం గనక ఉన్నట్లయితే జీవితాంతం వరకు వీరికి ఆర్థిక సౌఖ్యం అనేది ఉంటుంది, మంచి స్థిరాస్తి యోగాలు ఉంటాయి. శుక్రుడికి రాహువు, బుధుడు, శని, కేతువు ఈ గ్రహాలతో కనుక కలిసి ఉన్నట్లయినా, లేకపోతే శుక్రుడికి గ్రహాలు కోణస్థానాలైన 5, 9లో ఉన్న, 3, 7, 11లో ఉన్న, 2, 12లో ఉన్న జాతకుడికి మంచి ఆర్థిక స్థితి అనేది ఉంటుంది. శుక్రకేతు సంబంధం జాతకుడికి మంచి ఆర్థిక స్థితిని ప్రసాదిస్తుంది, కానీ పురుషులకి వివాహ జీవితంలో సమస్యలను ప్రసాదించవచ్చు. శుక్రుడు బలంగా ఉచ్చస్థితిలో ఉండి ఇప్పుడు చెప్పిన గ్రహాలతో కనుక సంబంధాన్ని కనుక ఏర్పరచుకున్నట్లయితే, అంటే ఈ గ్రహాలతో కలిసి ఉన్నా, లేకపోతే ఈ గ్రహాలు శుక్రుడి నుండి కోణస్థానాలు కానీ 3, 7, 11లో కానీ 2, 12లో కానీ ఉన్నట్లయితే జాతకుడికి మంచి ఆర్థిక స్థితి ఉంటుంది, మంచి ఉన్నత జీవితాన్ని గడుపుతాడు, విలాసవంతమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా జాతకుడికి ఆర్థిక స్థితి బాగుండాలంటే శుక్రుడికి జాతక చక్రంలో ఈ శని, బుధ, రాహు, కేతు గ్రహాల సంబంధం అనేది చాలా ముఖ్యం. శని శుక్రుడు సంబంధం కనుక ఉన్నట్లయితే జీవితం మొదటి భాగంలో కొంత ఇబ్బందులు ఉంటాయి. జీవిత ద్వితీయ భాగం సుమారు 37 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి జాతకుడికి బాగా కలిసి వస్తుంది. జాతకుడికి మంచి స్థిరాస్తులు కొనే అవకాశం ఉంటుంది. మీ జాతకాల్లో ఈ కాంబినేషన్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.